బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ ఆప్సోపాలు పడుతోంది. రిషబ్ పంత్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ కొంతవరకు ఎంతో కొంత భారత్ కష్టాలను తీర్చాలనుకుంటున్నాడు. కానీ రోహిత్ శర్మ విషయంలో డ్రెస్సింగ్ రూమ్లో చాలా పెద్ద రచ్చ జరిగినట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో షేక్ చేసేస్తుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇంకా చెప్పాలంటే స్టార్ ఆటగాళ్ళందరూ కూడా పేలవం ప్రదర్శనతో అపమానాల విషయంలో మంట పుట్టించేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన దీనికి పరాకాష్ఠకు చేరింది. తాజాగా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను చాలా తీవ్రంగా మందలించాడని, ముఖ్యంగా రోహిత్ శర్మను విపరీతంగా ఏసుకున్నాడు అంటూ ఒక వార్త బయటకొచ్చింది. అలాగే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఆట తీరుపైన గంభీర్ ఆగ్రహంగా ఉన్నాడని చర్చ సాగింది. ఇదే విషయంలో ఇతర ప్లేయర్లతో మాట్లాడినప్పుడు వారిని రోహిత్ సరిగ్గా నడిపించలేకపోతున్నాడన్నట్లు కూడా గుర్తించారన్న ప్రచారం కూడా జరిగింది. చివరికి ఇదంతా కలిసి రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌కు పూర్తిగా దూరమయ్యేలాగా చేసిందని అర్థమవుతుంది. దీంతో ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందనే విషయం పైన చర్చ జరుగుతుంది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చపై గౌతమ్ గంభీర్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. ఆటగాళ్లకు దిశానిర్దేశనం మాత్రమే చేసినట్టు గంభీర్ చెప్పాడు. కానీ అంతకు మించి ఏదో జరిగిందన్న అనుమానం మాత్రం అభిమానుల్ని వీడలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందట. కెప్టెన్ రోహిత్ శర్మపై జట్టు నమ్మకాన్ని కోల్పోయిందని, స్పష్టమైన వ్యవస్థ లేదా నిర్మాణం లేనట్లయితే అదే జట్టులో ఆందోళన, గందరగోళాన్ని పెంచుతుందన్న విషయం అర్థమవుతోంది. స్థిరమైన కెప్టెన్సీ అందించాలని ఆశిస్తున్న రోహిత్ శర్మకు స్థిరమైన బ్యాటింగ్ లైనప్ లేదు. అలాగే పేలవమైన ఫామ్‌తో టెస్ట్‌కి దూరమయ్యాడు. అయితే ఇదే విషయం పైన రోహిత్ శర్మ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. నేను ఇప్పుడప్పుడే టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకెళ్ళట్లేదని. అయితే నేను ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నానని. అందుకని భారత జట్టు పురోగతి కోసం, మంచి జరగడం కోసమే నేను పక్కకు తప్పుకున్నానని తెలుస్తోంది. కెప్టెన్ పరిస్థితి ఇలా ఉంటే, మిగతా ఆటగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి రోహిత్‌కి వ్యతిరేకంగా ఆటగాళ్లను గంభీర్ ఉసిగొలుపుతున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఒకవేళ నిజంగానే జట్టు తమ కెప్టెన్‌పై నమ్మకం కోల్పోయినట్లయితే అది జట్టు విజయావకాశాలను భారీగా దెబ్బగా మారబోతోంది. కెప్టెన్ మైదానంలో ప్రభావం చూపించాలి. చూపించకపోతే వ్యక్తిగతంగా అయినా ఆడాలి. ఇలాగా రకరకాలుగా రోహిత్ శర్మ విషయంలో చాలా అంటే చాలా విషయాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు గంభీర్ రోహిత్ మీద పాయింట్ ఔట్ చేసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా సరే రోహిత్‌ను ఇక్కడ ఈ యొక్క కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటున్నాడు. కానీ రోహిత్ మాత్రం ఒక ఆటగాడిగా తన ఒక ఆట తీరు బాలేదని పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది.